పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాల వేణుబాబు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిల్ని ఒకే మొత్తంగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాల వేణుబాబు తెలిపారు. మాచర్ల పట్టణ ప్రజలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనకి మాచర్ల పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ట్రైన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ నుంచి రింగ్ రోడ్ సెంటర్ వరకు కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసి ట్రైన్ నిర్మాణం కూడా అస్వస్థంగా ఉన్న ట్రైన్ కూడా శుభ్రం చేసి ట్రైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రజలందరూ సహకరించి ఎంక్రోచ్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తర్వాత మేము తీస్తే మీకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని నివారించుకోవడానికి ముందుగా మీరు తీసేస్తే మాకు కూడా సహకారం అందించిన వాళ్ళు అవుతారు. త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే ఈ మనకి పరిశుభ్రమైన మాచర్లని అదే ఎంక్రోచ్మెంట్స్ లేని మాచర్ల రోడ్లను మనందరం చూడాలని చెప్పేసి నేను అందరం కోరుకుంటున్నాను. కాబట్టి మున్సిపాలిటీ వారికి, నేషనల్ హైవే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మాచర్ల పట్టణంలో ఇప్పుడు దాకా దాదాపు 8 కోట్ల రూపాయల ఇంటి డిమాండ్ ఉంది. దాంట్లో 5 కోట్ల వరకు మనం వసూలు చేయగలిగాము. ఇంకా సుమారుగా 4 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం 50% ఇంట్రెస్ట్ రాయితీని ఇచ్చింది ప్రజెంట్. కాబట్టి ఈ అవకాశాన్ని 31/3/2026తో క్లోజ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంటి పనులు కట్టుకొని 50% రాయితీ పొందవలసిందిగా కోరుతున్నాను. మనం రేపు శ్రీదానం కానీ ఆదివారాలు కానీ కూడా కౌంటర్లు ఉంటాయి మన మున్సిపాలిటీ ఆఫీస్లో. అదేవిధంగా సచివాలయాల్లో కూడా